పూర్వం హీరో అంటే ఒక స్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు, అందగాడు, చక్కని కలరు, చక్కని విగ్గు, వీటన్నింటినీ మించి మంచివాడు, న్యాయబద్ధంగా మాట్లాడేవాడు, మంచి మంచి సూక్తులు చెప్పేవాడు, కష్టాన్ని తనుభరించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు. ఇవన్నీ హీరోకుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ. కానీ ఏ ముహూర్తాన పూరి ఈడియట్ అనే ఒక సినిమా తీశాడో అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు. ఎవడు ఎటకారంగా మాట్లాడతాడో, ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో, ఎవడు తల్లిని తండ్రిని పరమ నీచంగా మాట్లాంటాడో, లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరో ఇవాళ. కాబట్టి మొత్తం ఇంచుమించు హీరోలు అంతా అట్లాగే అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు తప్ప, 1-2 సినిమాల్లో తప్ప. అంటే హీరో కన్సెప్షనే మారిపోయింది. ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడానికే వస్తున్నారు. అందుకే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి.